మాదిగల రిజర్వేషన్ ప్రక్రియను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ భద్రాచలం నుండి హైదరాబాద్కు నిర్వహించే 1000 కిలోమీటర్ల పాదయాత్రకు సంబంధించిన పోస్టర్ విడుదల కార్యక్రమాన్ని వేములవాడ పట్టణంలో మాల మహానాడు ఆధ్వర్యంలో నిర్వహించారు. మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు పిల్లి సుధాకర్ ఆధ్వర్యంలో నిర్వహించే ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక మాల మహానాడు పాదయాత్రను పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మాల సహోదరులు, మహిళలు, కార్మికులు, కర్షకులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరై పాదయాత్రకు మద్దతు తెలపాలని కోరారు. కార్యక్రమంలో రాజన్న సిరిసిల్ల జిల్లా మాల మహానాడు అధ్యక్షుడు రామచంద్రం, ఉపాధ్యక్షుడు నాలుక సత్యం, న్యాయవాది ఆనంద్ కుమార్, కిషోర్, మంగ కిరణ్, భూమయ్య, యేసుదాసు, అమృతరావు, నవీన్, ప్రశాంత్ కుమార్, కమలాకర్ తదితరులు ఉన్నారు. ఈరోజు వేములవాడ పట్టణంలో ఏదైతే జాతీయ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు పిల్లి సుధాకర్ అన్న గారి నాయకత్వంలో ఏదైతే ఆగస్టు 1వ తారీఖు వర్గీకరణ మీద సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుకు వ్యతిరేకంగా ఇలా వర్గీకరణను చేయొద్దు అనే కాన్సెప్ట్తోనే మాలల ఐక్యత, మాలల అభివృద్ధి అనే కార్యక్రమం మీద పాదయాత్ర ఈ అక్టోబర్ 25వ తారీఖు నాడు భద్రాచలంలో స్టార్ట్ అయ్యి ఇలా అది తిరుగుతూ హైదరాబాద్లో డిసెంబర్ 1వ తారీఖు నాడు భారీ బహిరంగ సభతో ముగుస్తుంది. జాతీయ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు పిల్లి సుధాకర్ గారు భద్రాచలం నుండి మరి తెలంగాణ ప్రాంతంలో ఒక 1000 కిలోమీటర్ల పాదయాత్రను ప్రారంభించడం జరిగింది. ఈ నెల 19వ తారీఖు నాడు వేములవాడ పట్టణానికి ఆ యొక్క పాదయాత్ర చేరుకుంటుంది. 20వ తారీఖు మన సిరిసిల్ల జిల్లా నుండి ఆ పాదయాత్ర వెళ్ళిపోవడం జరుగుతుంది. నాయకులే కేవలం ఒక వర్గాని కోసమో, ఒక జాతి కోసం పోరాటం చేసినటువంటి చరిత్ర మాలలకు లేదు. ఇది దయచేసి అందరూ కూడా గమనించి 19, 20 తారీఖు నాడు వచ్చే యాత్రను మీరందరూ కూడా ఒక మాల ప్రతి ఇంటికి ఆడబిడ్డలు కానీ, విద్యార్థులు కానీ, మహిళలు, కార్మికులు, కర్షకులు, మన మాల సోదరులు ఎవరున్నా కానీ దయచేసి మీరందరూ కూడా స్వాగతించి ఈ యొక్క యాత్రను విజయవంతం చేయాలని మాల సంఘం, మన జాతీయ మాల మహానాడు పక్షాన కోరుతున్నాం. జై మాల, జై మాల. వర్గీకరణ అనే సమస్య గత 30 సంవత్సరాలుగా కొనసాగుతున్నది. మొన్నటి వరకు ఆగస్టు 1 నాడు సుప్రీంకోర్టు ఇచ్చింది. సుప్రీంకోర్టు ఇచ్చినది జడ్జిమెంట్ కాదు, జస్ట్ సలహా ఇచ్చింది గవర్నమెంట్కి. ఆ మోడీ ప్రెషర్ పెట్టాడు జడ్జీల మీద. ఈలోపు దాన్ని ఏదో ఒకటి చేయండి అని అంటే ఇక అటు చూసి ఇటు చూసి జడ్జీలు చేయవలసిన పని ఇక్కడ రాజకీయ నాయకులు చేశారు. జడ్జీలు తీర్పు మంచి చెడు ఆలోచించి తీర్పు ఇవ్వాలి, కానీ ఇక్కడ రాజకీయ నాయకులు తీర్పు ఇచ్చారు. కాబట్టి ఈ విషయంలో మనం తొందరపడే అవసరం లేదు, భయపడే అవసరం లేదు.